జయగురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము, దీన్నే శ్రీ శైవక్షేత్రము మరియు కైలాసధామం లేదా శైవధామంగా పిలువబడుతున్న ఈ ఆలయం తాళాయపాలెం మందడ శివారు, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లాలో కలదు. ఈ ఆలయం విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కలదు. ఉండవల్లి గుహలకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఈ ఆలయం భూకైలాస ధామంగా చెప్పుకోవచ్చును. అంటే ఈ ఆలయం దర్శించారు భూ కైలాస్ దర్శనం చేసినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆలయాలు ఈ ఆలయ ప్రాంగణంలో కలవు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో శ్రీ అష్టభైరవ సహిత విశ్వరూప ప్రత్యంగిరాదేవి ఆలయం కలదు. ఇక్కడ ఎండు మిరపకాయలతో అమ్మవారికి దుష్టశక్తుల నివారణ కొరకు పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే కుబేర్ని ఆలయం ధన సంపాదన కొరకు ఈ స్వామివారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అంతేకాక కాలసర్పదోష నివారణ కొరకు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారి మీ మదిని దోచే రాహుకేతు సహిత నాగబంధ ఆలయం. గుర్తించాలి, ఇది నాగబంధ ఆలయము. దీన్ని మీకు త్వరలోనే ఈ అన్ని వీడియోలను మీకు చూపించబోతున్నాను. మేధో సరస్వతి ఆలయం, సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి ఆలయం. తమిళనాడులో లాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం. అంతేకాక ఇక్కడ గ్రహంతో పాటు గ్రహం యొక్క అధిదేవత ప్రత్యదేవత కలిపి ఉండును. వాస్తు దోషాలను నివారించే వాస్తుపురుషుని ఆలయం. 27 నక్షత్రాల వారు పూజించవలసిన చెట్లతో కూడిన నక్షత్రవనం. ప్రపంచంలోనే అద్భుతమైన మహాశివలింగాలు, వాటిలో కాలచక్ర శివలింగాలు, శివకోటి స్తూపం, పంచలింగాలు, ఏ యుగంలో ఏ లింగాన్ని పూజించాలి వంటి యుగ ధర్మలింగాలు. మెయిన్ ఆలయంగా చెప్పుకునే శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం, పంచముఖ హనుమాన్ ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయం, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆలయం మరియు యాగశాల, గోశాల వంటివి కలవు. ఇవన్నీ ఒక వీడియోలో తెలియజేయటం కుదరనందున మీకు విడివిడిగా ఈ ఆలయాలను పరిచయం చేయబోతున్నాను. అంతేకాక ఈ ఆలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రతి మాసం పౌర్ణమి రోజున విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు ఆరోగ్య నిమిత్తం శ్రీ మహాసరస్వతి హోమం ఉచితంగా చేయించబడుతోంది. అలాగే అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామికి అన్నాభిషేకం జరిగిన తరువాత ఈ ఆలయంలో అన్నప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరుగుతోంది. శివశబ్ద తరంగ మార్గాన్ని శ్రీ శివస్వామి వారు భక్తులకు దీక్ష రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక శ్రీ శివస్వామి వారు ఇప్పటి వరకు 100కు పైగా ఆలయాలు జీర్ణోద్ధరణ కావించి ఉన్నారు. ఇంకా కావిస్తున్నారు. ప్రతి మాస శివరాత్రి రోజున భక్తుల ఆరోగ్యం కొరకు శ్రీ అష్ట పాశుపత సంపుటీకరణ రుద్రాభిషేకాలు జరిపి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. అంతేకాక హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఉచితంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణ కార్యక్రమాలు శ్రీ శివస్వామి వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోగలిగిన విశేషం ఏమిటంటే కోటిలింగ ప్రతిష్టలో భాగంగా భక్తులు తమ స్వహస్తాలతో శివలింగాలను ప్రతిష్ఠించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రతి పౌర్ణమి రోజున సామూహికంగా జపయజ్ఞాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సామూహిక శివసహస్రనామ పారాయణం జరుగుతోంది. ఇలా విశ్వశాంతి కొరకు ఈ ఆలయంలో ఎన్నో రకాల పూజలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఆ పూజల్లో పాల్గొంటారని నేను భావిస్తున్నాను. ఈ ఆలయాన్ని దర్శించేవారు మినిమం ఒక రోజు ఉండేలా ప్లాన్ చేసుకుని ఈ ఆలయాన్ని దర్శించగలరు. సమయం ఉన్నవారు దగ్గరలో ఉన్న వెంకటపాలెం అవధూత పోలయ్య స్వామి వారిని దర్శించవచ్చు. అంతేకాక సైట్ సీయింగ్ గా చెప్పుకునే ఉండవల్లి గుహలు, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారిని కూడా మీరు దర్శించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది కుబేర టెంపుల్ ఉండే ఆలయాల సముదాయం. ఈ ఆలయాల సముదాయం నాగదోష నివారణకు ప్రతిష్ఠించే నాగశిలల ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి ఆలయం. మనకు తెలిసిన అయ్యప్ప స్వామి హరిహర తనయుడు కనుక ఇక్కడ ఈ ఆలయంలో అయ్యప్ప స్వామికి కుడివైపున విష్ణువు, ఎడమవైపున శివుడు ఉంటారు. ఈ ఆలయంలో ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలలు చాలామంది వేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయం పక్కనే ఉన్న ఆదిశంకరాచార్యుల వారి ఆలయాన్ని ఇప్పుడు మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ ఆలయం పక్కనే కుబేర స్వామి వారి ఆలయం కలదు. మనందరికీ తెలిసిందే కుబేర స్వామివారు డబ్బుకు అధిపతి. ఈయన్ని ధనాధిపతి అని మనం పిలుస్తూ ఉంటాము. ఈయన ఉత్తర దిక్కుకు అధిపతి. వ్యాపార అభివృద్ధి కొరకు ధన సంపాదన కావాలి అని కోరుకునేవారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ధనపరమైన ఇబ్బందులు తొలగటకు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. కుబేర ఆలయాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తున్నాము. ఇప్పుడు మనం కుబేర యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కుబేర యంత్రాన్ని రేకు మీద చెక్కించి స్వామి సన్నిధిలో ఉంచి ఇంట్లో పెట్టి పూజించడం ఒక పద్ధతి. అలాగే తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ముగ్గుతో లేదా బియ్యపిండి లేదా రంగులతో
9 గళ్ళు వేస్తారు. వాటిలో ఎటు నుంచి ఎటు కూడిన 72 మొత్తం వచ్చేలాగా 21 నుంచి 29 అంకెలను వేస్తారు. దీన్నే మ్యాజిక్ స్క్వేర్ అంటారు. ఇది కుబేరుడి యొక్క యంత్రము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ కుబేర యంత్రంలో మొదటిగా 24ని రాసిన తర్వాత 28 రాసి, తరువాత 23, 22, 27, 20, 25, 26, 21 ఈ క్రమంలో ఇందాక మనం చెప్పినట్టు ముగ్గుతో లేదా బియ్యపిండి లేదా రంగులతో 9 గళ్ళను వేసి స్వామివారి పటాన్ని ఉంచి పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు పొందుతారని చెప్పడం జరుగుతుంది. మీకు పూర్తి వివరాలు కావాలి అంటే ఆలయంలో పూజారి వారిని మీరు సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఈ పూజను మార్వాడీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు మీరు పక్కనే ఉన్న నాగబంధాన్ని కూడా మీరు వీక్షించగలరు. మరొక వీడియోలో కలుద్దాం.